హలో ఎవ్రీవన్. బేసిక్గా విష్ణు సహస్రనామాల్లో 108 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి కూడా 2 లైన్లు ఉంటాయి. కానీ 108వ శ్లోకంలో మాత్రం ఒకటే లైన్ ఉంటుంది. కాబట్టి టోటల్గా 215 లైన్లు ఉంటాయన్నమాట. మనం రోజుకి ఒక శ్లోకం చొప్పున చదువుకుంటూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఈజీగా మనకు తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు విష్ణు సహస్రనామ శ్లోకాలు చాలా కష్టం కదా నేర్చుకోవడం, చదవడం అని. కానీ మనం క్లియర్గా రోజుకి ఒక శ్లోకానికి అందులో ఒక లైన్ మాత్రమే దాని యొక్క చదవడాన్ని ప్రొనౌన్సియేషన్ తెలుసుకొని దాని యొక్క మీనింగ్ తెలుసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి ప్రాక్టీస్ ఇంపార్టెంట్, రిపిటేషన్ అనమాట. ఈరోజు ఒకటో శ్లోకం చదివాము అనుకోండి, రేపు ఒకటో శ్లోకం రెండో శ్లోకం కలిపి చదవాలి, ఎల్లుండ 1, 2, 3 శ్లోకాలు కలిపి చదవాలి. ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఈజీగా కంఠస్థం వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వీడియో నుంచి మనం రోజుకి ఒక లైన్ చెప్పిన, అంటే ఒక వీడియోకి ఒక లైన్ చెప్పిన దాని యొక్క మీనింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ తెలుసుకుందాం. ఓకే, until and unless signing off me, Shiv Prashant. Thank you guys.